హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2 రకాల కర్రీస్ చేయబోతున్నామండి. ఈ 2 గూడా రైస్‌కైనా, చపాతీకైనా, రాగి సంగటికైనా ఇలా ఏ కాంబినేషన్‌కైనా సూపర్‌గా ఉంటుంది. బంగాళదుంప కర్రీ, అలానే బెండకాయ కర్రీ అండి. తయారీ విధానం కూడా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం బంగాళదుంప కర్రీ చేసుకునేద్దాం. పావు కిలో బంగాళదుంపల్ని పైన పీలంతా తీసుకునేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వాటర్‌లో వేసుకోవాలండి. ఇలా వేసే దానివల్ల మనకి బంగాళదుంపలనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఇలానే తెల్లగా ఉంటాయి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకునేద్దాం. ముందుగా మనము ఒక 2 మీడియం సైజ్ టమోటాలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ధనియాలు, అల్లము, చిన్నుల్లిపాయలు, జీడిపప్పు, అలానే చెక్క, లవంగాలు, యాలక్కాయలు వేసుకునేసి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర అండి. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకునేసి 2 స్పూన్లు ఈ ధనియాలను వేసుకునేసి, అలానే జీడిపప్పుని, అల్లాన్ని వీటిలన్నిటిని వేసుకునేయాలి. చిన్నుల్లిపాయలను కూడా వేసుకునేయాలి. ఈ చెక్క, లవంగాలనేది తర్వాత వేసుకునేద్దాము. వీటిల్ని పక్కన పెట్టుకునేసి, ఇప్పుడు దీన్ని కొద్దిగా నీళ్లు వేసుకునేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకునేయాలి. ఇలా చేసుకున్నాం గదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి, స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకునేసి, ఇందులోకి ఒక 3, 4 స్పూన్ల ఆయిల్ వేసుకునేయాలి. నూనె బాగా కాగిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర వేసుకునేసి, జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని వేసుకునేసి, మంట మీడియం ఫ్లేమ్‌లోనే ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలనేది ఇలా కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత, ఇప్పుడు ఇందులో మనం చెక్క, లవంగాలు, అలానే కరివేపాకు వేసుకునేసి, వీటిల్ని కూడా ఇలా కొద్దిగా వేపుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేసుకునేయాలి. ఈ టమోటా ముక్కలు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు టమోటాలు మగ్గనియ్యాలి. టమోటా అనేది ఇలా చక్కగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి అంతా ఇలా గరిటెతో మ్యాష్ చేసుకునేసి, ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టిన పేస్ట్ వేసుకునేద్దాము, మసాలా పేస్ట్ అంతా. ఇలా మసాలా పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత దీన్ని కూడా చక్కగా ఇలా వేపుకునేయాలి. మసాలా పేస్ట్ అనేది పచ్చి వాసన లేకుండా మంట అనేది మీడియంలో పెట్టుకునేసి ఇలా వేపుకోవాలండి. మసాలా ఇలా పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేపుకునేసి, ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, అలానే 1.5 స్పూన్ మిరప్పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకునేయాలి. కారం అనేది మీరు ఎక్కువ, తక్కువ తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను తీసుకున్న ఈ బంగాళదుంపలకి ఈ 1.5 స్పూన్ మిరప్పొడి అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత, ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. పెరుగనేది మనకి పుల్లగా ఉంటే ఈ కర్రీకి బావుండదండి. కాబట్టి చూసి వేసుకోండి. పెరుగు వేసిన తర్వాత అంతా ఇలా ఒకసారి చక్కగా కలుపుకునేసి, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేసుకునేయాలి. పెరుగు వేసేప్పుడు మంట అనేది సిమ్‌లో గాని లేదా స్టవ్ ఆఫ్ చేసైనా వేసుకోవాలండి. నేను చానా సార్లు చెప్పుంటాను. అలా వేసుకుంటేనే మనకు మసాలాలో చక్కగా పెరుగు పడుతుంది. ఇప్పుడు బంగాళదుంపలు కూడా వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనియ్యాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా అంతా బాగా కలుపుకునేసి, ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకునేయాలి. మనకి ఈ కర్రీకి 1 గ్లాస్ నీళ్ళైతే పడుతుందండి. ముందు 1/4 గ్లాస్ మిక్సీ జార్‌లో మసాలా ఉంటే అందులో వేసినాను. తర్వాత ఒక గ్లాస్ వేసినాను. గ్రేవీ పల్చగా కావాలనుకుంటే ఇంకొన్ని నీళ్లు వేసుకోవచ్చు. తిక్కుగా కావాలనుకుంటే ఈ మాత్రం అయితే సరిపోతుంది. కొంచెం ఉప్పు ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకునేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మధ్య మధ్యలో చూసుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఇలా ఒకసారి బాగా కలిపేయాలండి. ఇలా కలిపిన తర్వాత మనకి ముక్క ఉడికిందా లేదా అని ఇలా పట్టి చూద్దాము. బంగాళదుంప ముక్క గూడా ఇలా మెత్తగా ఉడికింది చూడండి. సాఫ్ట్‌గా ఉంది. ఉప్పు, కారం గూడా ముక్కకు చక్కగా పట్టింది. టేస్ట్ గూడా చాలా బావుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర చల్లి వేసుకునేసి, ఒక నిమిషం ఇలానే వదిలేయాలి కలిపేసి. కొత్తిమీర ఫ్లేవర్ అంతా కర్రీకి చక్కగా పడుతుంది. ఇలా ఒక నిమిషం వదిలేసిన తర్వాత మనకి చూసారు గదా! గ్రేవీ పైన ఆయిల్ గూడా ఎంత చక్కగా తేలుతుందో. కర్రీ కూడా చాలా బావుంటుందండి. ఇలా చేసిన కర్రీ బిర్యానీకైనా, వైట్ రైస్‌కైనా, చపాతీ, పూరి ఇలా ఏ కాంబినేషన్‌కైనా చాలా బావుంటుంది. ఇలా మీరు గూడా ఒకసారి చేసుకొని తిని చూసి కామెంట్ పెట్టండి మీకెలా వచ్చిందనేది. ఇప్పుడు మనం రెండో రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ చేయబోతున్నామండి. ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా మనము ఒక పావు కిలో బెండకాయల్ని కడుక్కొనేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకునేయాలి. వీటిల్ని కొంచెం పొడుగ్గానే కట్ చేయాలండి. అలానే ఒక 2 టమోటాలని ఇలా ప్యూరీ చేసి పెట్టుకునేసి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి, అలానే ఒక చిన్న 1/4 కప్పు నిండా పెరుగు వేసుకోవాలి.
ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వీటిలన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకునేసి, ఇప్పుడు మనం బెండకాయల్ని చక్కగా వేపుకునేద్దాము. స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకునేసి, ఇందులోకి బెండకాయ ముక్కల్ని వేసుకునేద్దాము. మంట అనేది మీడియంగా పెట్టుకునేసి, నూనె గాని ఏమి వేయకుండా ఇలా ఒట్టిగా బెండకాయ ముక్కల్ని వేపుకోవాలండి. ఇలా చక్కగా వేపుకుంటేనే మనకి కర్రీ అనేది జిగురుగా లేకుండా చాలా బావుంటుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకునేసి, ఒక 2 నిమిషాలు ఇలా బాగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి, వీటిల్ని ఒక ప్లేట్‌లో వేసుకునేయాలి. మళ్ళీ ఇదే బాండిల్‌ని శుభ్రంగా కడిగేసుకునేసి, స్టవ్ మీద పెట్టుకునేసి, ఒక 3, 4 స్పూన్‌ల ఆయిల్ వేసుకునేద్దాము. నూనె బాగా కాగిన తర్వాత అర టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు, అలానే ఒక చిటికెడు మెంతులు వేసుకునేసి, ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకునేయాలి. అలానే ఒక 3, 4 చిన్నుల్లిపాయలను కూడా ఇలా నలక్కొట్టి వేసుకునేసి, వీటిల్ని ఇప్పుడు చక్కగా వేపుకునేయాలి. మంట అనేది లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒకటి ఎండుమిరపకాయ, అలానే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని, కరివేపాకుని వేసుకునేసి, ఒక 2 నిమిషాలు దీన్ని ఇలా బాగా వేపుకునేయాలి. ఉల్లిపాయలనేది మనకి పచ్చి వాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం టమాటో ప్యూరీని వేసుకునేయాలి. ఇలా టమాటా పేస్ట్‌ని కూడా వేసుకునేసి, అంతా ఒకసారి ఇలా చక్కగా కలుపుకునేసి, ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునేసి, పచ్చి వాసన పోయేంత వరకు ఇలా బాగా వేపుకున్నాం గదా! మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు దీన్ని బాగా మగ్గనియ్యాలి. 2 నిమిషాల తర్వాత టమోటా అనేది పైకి ఆయిల్ తేలుతూ ఇలా చక్కగా మగ్గింది చూడండి. ఇలా అంతా ఒకసారి కలిపేసేసి, ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూను పసుపు, అలానే 1:30 స్పూను మిరప్పొడి, ఒక స్పూను ధనియాల పొడి, ఒక పావు టీ స్పూను ఏయించిన జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకునేసి, అంతా ఒకసారి ఇలా చక్కగా కలుపుకునేద్దాము. కారం, ఉప్పనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు. కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేసుకునేసి, అంతా ఇలా ఒకసారి చక్కగా కలుపుకునేయాలి. పెరుగు వేసేప్పుడు మంట అనేది సిమ్‌లో గాని, లేదా స్టవ్ ఆఫ్ చేసి గాని వేసుకోవాలి. ఇలా పెరుగు వేసిన తర్వాత కలిపినాం గదా! ఇప్పుడు ఇందులో మనం బెండకాయ ముక్కల్ని వేసుకునేద్దాము. బెండకాయ ముక్కలన్నిటిని వేసుకునేసి, అంతా ఇలా ఒకసారి చక్కగా కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత, ఇప్పుడు మూత బెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. కర్రీస్ అనేది ఇలా చేసేదాని వల్ల ముక్కలకి ఉప్పు, కారం చక్కగా పడుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి మనకి ఆయిల్ పైకి తేలుతూ బెండకాయలు కూడా కొద్దిగా సాఫ్ట్‌గా అయినాయి. అంతా ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు ఇందులో ఒక 3/4 గ్లాస్ నీళ్లు వేసుకునేద్దాము. నీళ్ళనేది కొంచెం చూసే వేసుకోవాలండి. బెండకాయ మనకి తొందరగానే ఉడుకుతుంది కాబట్టి. ఇలా ఒక 3/4 గ్లాస్ నీళ్లు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలా చక్కగా కలిపేయాలి. మనకి ఆల్రెడీ బెండకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్‌గా అయినాయి కాబట్టి నీళ్ళనేది తక్కువే పడతాయి. ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే ఇలా చూసి వేసుకునేసి, అంతా ఒకసారి ఇలా చక్కగా కలిపేసి, మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. మనకి గ్రేవీ కూడా థిక్‌గా అయింది. ముక్క కూడా సాఫ్ట్‌గా అయింది చూడండి. మీకు చూస్తే అర్థమైపోతుంది గదా! ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకునేసి, ఒక నిమిషం ఇలానే వదిలేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ బెండకాయ కర్రీ అనేది రాగి సంగటికైనా, రైస్‌కైనా చాలా బావుంటుందండి. ఈ 2 కర్రీస్ కూడా మీరు చేసుకొని తిని చూసిన తర్వాతనే కామెంట్ పెట్టండి మీకెలా వచ్చిందనేది. వీడియో గనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. వంట వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అన్ని మెజర్‌మెంట్‌లనేది కరెక్ట్‌గా వస్తాయి. కర్రీస్ కూడా చాలా బాగా కుదురుతాయండి.